అయోధ్య రామ మందిరంలో ఇవాళ యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. ద్వారపాలకులకు అన్ని శాఖల వేద పఠనం, దేవ్ ప్రబోధన్ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఔషధాధివాసం, కేసరాధివాసం, ఘృతాధివాసం ఉంటుంది. సాయంత్రం ఆరాధన తర్వాత హారతిలో కార్యక్రమాలు పరిసమాప్తి పలుకుతారు. అయోధ్య పురవీధుల్లో మొత్తం శ్రీరాముడి జెండాలతో నిండిపోయాయి. అయోధ్య రామ మందిరంలో ఇవాళ యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. ద్వారపాలకులకు అన్ని శాఖల వేద పఠనం, దేవ ప్రబోధన్ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఔషధాధివాసం, కేసరాధివాసం, ఘృతాధివాసం ఉంటుంది. సాయంత్రం ఆరాధన తర్వాత హారతిలో కార్యక్రమాలు పరిసమాప్తి పలుకుతారు. అయోధ్య పురవీధుల్లో మొత్తం శ్రీరాముడి జెండాలతో నిండిపోయాయి. అయోధ్య రామ మందిరంలో ఇవాళ యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. ద్వారపాలకులకు అన్ని శాఖల వేద పఠనం, దేవ్ ప్రబోధన్ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఔషధాధివాసం, కేసరాధివాసం, ఘృతాధివాసం ఉంటుంది. సాయంత్రం ఆరాధన తర్వాత హారతిలో కార్యక్రమాలు పరిసమాప్తి పలుకుతారు. అయోధ్య పురవీధి మొత్తం శ్రీరాముడి జెండాలతో నిండిపోయాయి. అయోధ్య నుండి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్ శర్మ చెప్పండి అక్కడి. థ్యాంక్ యూ. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. రామ మందిర అసలైనటువంటి రాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి 22వ తారీఖు ముహూర్తం దగ్గర పడడంతో అయోధ్యలో భారీగా బందోబస్తుతో పాటు ప్రత్యేకమైనటువంటి అలంకరణలు చేస్తున్నారు. సో ఒకసారి మనము చూస్తున్నాము, మార్నింగ్ 10:30 అవుతున్నా కూడా అయోధ్యలో విపరీతమైనటువంటి పొగమంచు ఉంది. సో వచ్చేటువంటి భక్తులకు కానీ పనులకు కానీ చాలా వరకు ఆటంకం కలుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా త్వరగా పనులు పూర్తి చేస్తున్నారు. సో ఈరోజు ప్రత్యేకంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఒకసారి మనం చూస్తే ద్వారపాలకులు అన్ని శాఖల వేద పఠనము, దేవ ప్రబోధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంటే రామునికి సంబంధించినటువంటి ద్వారపాలకులు ఎవరైతే గతంలో మనము రామాయణ చరిత్ర చూసినప్పుడు సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు ఇట్లాంటి వారు రామాయణానికి సంబంధించినటువంటి రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా సీతను సంరక్షించే టైంలో వీరందరూ కూడా రామునికి సహాయకులు ఉన్నారు. సో వారి యొక్క పూజ కూడా ఈరోజు ప్రత్యేకంగా జరుగుతున్నది. మరోపక్క మనం చూస్తున్నాము, ఆలయ ప్రాంగణంలోకి ఇప్పుడే మనము లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా ఆలయ గోడలకు సంబంధించి అంటే ప్రధాన మార్గం నుంచి లోపలికి వెళ్ళేంత వరకు మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి పూల హారాలను ఈరోజు అయోధ్య ప్రాంగణంలో ముస్తాబు చేస్తున్నారు. మొత్తం కూడా రామ్లల్ల విగ్రహానికి సంబంధించి అన్ని రకాల పూలను కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈరోజు మొత్తం కూడా అయోధ్య పరిసర ప్రాంతాల్లో, మందిర పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పూల హారాలను కూడా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ముఖ్యంగా నిన్న రామ్లల్ల విగ్రహానికి సంబంధించి నిన్న ఏదైతే గంధాదివాసము, జలాదివాసము ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఈరోజు మాత్రం ఔషధాదివాసం, కేసరాదివాసం, ఘృతాదివాసం అంటే ఔషధాలకు సంబంధించినటువంటి మొక్కలన్నింటినీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ప్రత్యేకమైనటువంటి రామ్లల్ల విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే నిన్న కొన్ని పరిణామాలు అయోధ్యలో చోటు చేసుకున్నాయి. పలువురు అనుమానితులు అయోధ్యలో తిరుగుతుండగా పోలీసులు వారిని పట్టుకోవడం జరిగింది. సో దీంతో అయోధ్యలో ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు పోలీసులు. అడుగడుగున అంటే టెంపుల్కు దాదాపు మొత్తం అయోధ్య పరిసర ప్రాంతాల్లో టెంపుల్కు 1 కిలోమీటర్ దూరంలో మొత్తం కూడా ఆంక్షలను అమలు చేస్తున్నారు. సో ఇక్కడ మనం విజువల్ చూడొచ్చు, నిన్నటి వరకు సీసీ కెమెరాలు మనకు కనిపించలేదు. నిన్న రాత్రి మొత్తం కూడా అయోధ్య దేవాలయ పరిసర ప్రాంతాల్లో రాత్రికే సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇంకా రేపటి నుంచి మరిన్ని ఆంక్షలు అమలు చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిఆర్పిఎఫ్, కమాండోతో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసు, స్పెషల్ వింగ్ పోలీసులు అందరూ కూడా అయోధ్యకు రావడం జరిగింది, అయోధ్యకు చేరుకున్నారు. సో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మనం 2 రోజుల క్రితం పరిస్థితి, ఈరోజు సిచ్యువేషన్ చూసినట్టయితే అయోధ్య పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా నాకాబందీని ఏర్పాటు చేశారు. అంటే లక్నో నుంచి కానీ ఇటు టువర్డ్స్ ఇటు వచ్చే వెహికల్స్ అన్నింటినీ ప్రత్యేకంగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో మొత్తం కూడా ఆలయాన్ని ఈరోజు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. నిన్న కొంత సాధారణ భక్తులను అలో చేసినప్పటికీ ఈరోజు మాత్రం
విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టారు. కేవలం కొంతమందిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఇది అయోధ్య దేవాలయ అలంకరణకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బంతి పూలను మొత్తం కూడా అలంకరిస్తున్నారు. సో కొంతమంది సాధువులు అందరూ కూడా వచ్చారు. సో ఆలయ ప్రాంగణంలో మనం చూస్తున్నాం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే జై శ్రీరామ్ పేరుతోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టును ఫోటోను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో లోపలికి రాగానే మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక శోభ భక్తులకు కనిపించేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నప్పటికీ ఈరోజు మాత్రం కొంత భద్రతా కారణాల దృష్ట్యా చాలా తక్కువ సంఖ్యలో భక్తులను లోపలికి అలో చేయడం జరుగుతున్నది. సో ఇది రామ్లల్లా విగ్రహం, రామ్లల్లా రామ మందిరానికి సంబంధించినటువంటి నమూనా దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో భక్తులకు లోపలికి రాగానే టెంపుల్ ఏ రకంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మొత్తం కూడా అయోధ్య ప్రాంగణానికి సంబంధించి ఈరోజు పూలతోని అలంకరణ చేస్తున్నారు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి రామ్లల్లా విగ్రహానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఈరోజు జరుగుతున్నాయి. నిన్ననే మహాసంకల్పం చెప్పారు 1:20 ఆ తర్వాత రామ్లల్లా విగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడం జరిగింది. సో కొంతమంది భక్తులు ఉన్నారు. ఆప్ కిధర్ సే ఆయా? हम यही रहते हैं, किधर नहीं आए। अयोध्या 14 साल से। कितना साल से रह रहे इधर? 14 साल। 14 साल। आपको कैसा लग रहा है पूरा देखने के बाद? अरे पूरा देखने के बाद अयोध्या कायाकल्प हो गया, भगवान राम का अवतार हो गया, फिर से हो रहा है। संसार में पूरे खुशी है, भगवान के आगमन की खुशी है। तो अब इस समय अयोध्या हमारा पूरा दुल्हन तरीके सजाया जा रहा, बढ़िया भगवान का अवतार हो रहा। देश प्रदेश हर जगह भगवान के चर्चाएं चल रही, धकाधक एकदम बढ़िया। 14 साल से आप इधर रह रहे हैं, पुराना अयोध्या कैसा है, अभी नया अयोध्या कैसा है? अरे अब नया अवसर रहा, जान लीजिए। अब तक बिराना था, अब तक क्या था, अयोध्या नाव था क्या अयोध्या का। अब अयोध्या जो है विश्व में प्रसिद्ध हो गया कि अयोध्या है। कहाँ है कोई जानवर नहीं करता अयोध्या कहाँ है, लेकिन अब विश्व में जान गए। जब से मंदिर निर्माण हुआ और बाबरी मस्जिद ढहाई गई, तब से पूरे विश्व में अयोध्या के नाम लोग जान गए अयोध्या है किस जगह। అది సో అయోధ్యకు సంబంధించిన స్థానికులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో మొత్తం మీద ఈ రోజు నుంచి రామ్ లల్లా ప్రతిష్టకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పూజలు, అద్భుతమైన ఘట్టాలు అయితే ఈరోజు అయోధ్యలో ఆవిష్కరించనున్నాయి.